హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీక్షిస్ వరల్డ్. ఈరోజు మనమైతే చింతపండు పులిహోర ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్ చూద్దాం రండి. చింతపండు, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర, శనగబ్యాళ్ళు, ఉప్పు, కారం పొడి, పసుపు పొడి, శనగిత్తనాలు. ముందుగా మనమైతే ఈ చింతపండుని మొత్తం నానబెట్టేసుకోవాలి నీళ్ళల్లో. మేమైతే చింతపండుని ఆల్రెడీ నానబెట్టేసుకున్నాం. ఫస్ట్ అయితే మనం స్టవ్ పైన నూనె వేసుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి శనగిత్తనాలు మొత్తాన్ని వేసేసుకొని శనగిత్తనాలు మొత్తం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. శనగిత్తనాలు అయితే గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాం. శనగిత్తనాలని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత ఇదే ఆయిల్లోకి కొన్ని ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అలాగే కొన్ని శనగబ్యాళ్ళు వేసుకోవాలి. ఇవన్నీ ఈ మూడు వేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అయితే కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని కలిపేసుకోవాలి. మనం నానబెట్టుకున్న చింతపండుని తీసుకొని దాంట్లో ఉన్న చింతపండు తొక్కునంతా తీసివేసి మనమైతే ఈ రసాన్ని ఈ వేయించుకున్న దానిలో వేసేయాలి. మనం చింతపండు రసాన్ని వేసుకున్న తర్వాత ఇందులోకైతే తగినంత పసుపు, తగినంత కారం, తగినంత ఉప్పు వేసుకొని అంతా మొత్తం నీట్గా కలిపేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని కలుపుకున్న తర్వాత చింతపండు రసం అయితే కొద్దిగా గట్టిగా అయ్యేంత వరకు, అలాగే ఆయిల్ మొత్తం పైకి వచ్చేంత వరకు దీన్ని అయితే ఉడకనివ్వాలి. చింతపండు రసం అయితే కింద అడగంటకుండా అప్పుడప్పుడు ఇలా దాన్ని మొత్తం కలుపుకుంటూ ఉండాలి. చింతపండు రసం మొత్తం ఇలా నీట్గా గట్టిపడిన తర్వాత ఇందులోకి వేయించి పెట్టుకున్న శనగిత్తనాలు మొత్తం వేసేసుకుందాం. శనగిత్తనాలు వేసుకొని మనమైతే దాన్ని అంతా నీట్గా కలుపుకోవాలి. మనం శనగిత్తనాలు వేసి కలుపుకున్న తర్వాత 1 minute అలా పెట్టేసి స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని చింతపండు పులిహోర చేసుకున్న గొజ్జుని పక్కన తీసుకొని దాంట్లోకి అయితే అన్నం కలుపుకోవాలి. అన్నం మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడైతే చింతపండు గొజ్జును అలాగే అన్నాన్ని నీట్గా కలుపుకోవాలి. ఇలా మనం గొజ్జును అయితే నీట్గా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇలా నీట్గా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే పులిహోర రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేనైతే పులిహోరని టేస్ట్ చేసి చెప్పబోతున్నాను. పులిహోర అయితే చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.
అలా మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.